తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 12, 13 తేదీల్లో మోపాల ప్రెసిడెన్సీ స్కూల్లో నిజామాబాద్ బాలోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బాలోత్సవాల్లో నిజామాబాద్ నార్త్, సౌత్, రూరల్, మోపాల మండలాలకు సంబంధించినటువంటి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 12 ఈవెంట్స్లో కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాం. ఈ కాంపిటీషన్స్ ప్రధానంగా విద్యార్థుల్లో శాస్త్రీయమైనటువంటి ఆలోచన రేకెత్తించే విధంగా, సైన్స్ టెంపర్ని ఇంప్రూవ్ చేసే విధంగా, అలాంటి ఇష్యూస్ మీద ప్రధానంగా ఈ పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంతోమంది మేధావులు, విద్యావేత్తలు, డాక్టర్లు వీళ్ళందరూ కలిసి ఈ నిజామాబాద్ బాలోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని ప్రైవేటు, ప్రభుత్వ మేనేజ్మెంట్స్, తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలా, వాళ్ళ పిల్లల్లో చైతన్యాన్ని కలిగించే విధంగా, ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనని రూపొందించే విధంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రెసిడెన్సీ స్కూల్ మోపాల్ గ్రామం నందు ఉన్నటువంటి వారు ముందుకొచ్చి ఇలాంటి బాలోత్సవాన్ని నిర్వహించడానికి వారు సిద్ధపడటం నిజంగా వారిని అభినందించడం. అదేవిధంగా మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ జేనీ నెహ్రూ, అదేవిధంగా డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, అదేవిధంగా డాక్టర్ కవితారెడ్డి, ఇలాంటి ప్రముఖులు ఈ నిజామాబాద్ బాలోత్సవ నిర్వహణలో కీలకమైనటువంటి భూమిక వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మేనేజ్మెంట్స్, అదేవిధంగా విద్యార్థులు, అదే తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని, విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.